క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ఈ 15వ అధ్యాయంలో 13-14 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకున్నాను. అక్కడి నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయాను. అంతకుముందు దెబీరు పేరు కిరియత్ సేఫెరు. తను గత అధ్యాయంలో చెప్పినట్టుగా 85 సంవత్సరాల వయసులో ఉన్న యుద్ధానికి వెళ్ళేదానికి 40 సంవత్సరాల వయసులో నాకు ఎలా బలం ఉందో అలా బలం ఉంది అన్నట్టుగా అతని రోషన్ చూడండి. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, లేదా ఒక ఆఫర్ ఇస్తున్నాడని చెప్పాలి. ఈ కిరియత్ సేఫెరు అనే పట్టణాన్ని దాన్ని పట్టుకొని దాన్ని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేస్తానని ఒక ప్రకటన చేస్తున్నాడు. శత్రువుల మీద అతనికి ఉన్నటువంటి పౌరుషం, దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విషయంలో అతడు చూపించేటువంటి చొరవ ఎంత గొప్పదో కదా. సమూయేలు మొదటి గ్రంథంలో దావీదు చేసిన పని నాకు జ్ఞాపకం వస్తుంది. అక్కడక్కడ బైబిల్ ఇలాంటి ఉదాంతాలు మనకు కనబడతాయి. ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి, అంటే ఇక్కడ సౌలు ఏమనం చేస్తున్నాడు, శత్రువులైన ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి పగ తీర్చుకొని ఓలిని రాజు కోరుకుంటున్నాడు, అంటే వాళ్ళ ముందోళ్ళను కోరుకుంటున్నాడు. అలాగా సౌలు రాజు కోరుకున్నట్టే దావీదు బయలుదేరి ఆ 200 మందిని హతం చేసినట్టుగా, ఆ లెక్క పూర్తి చేసినట్టుగా అక్కడ రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను జీవితంలో కూడా ఇలాంటి విషయం ఒకటి మనకు కనబడుతుంది. అతడు ఒక పొడుపు కథ వేసి ఆ పొడుపు కథకు అర్థం చెబితే 30 మందికి సన్నపునార బట్టలు ఇస్తానని అక్కడ ఒక ప్రకటన చేస్తాడు. అయితే అక్కడ సంసోను మోసం చేసి అతని భార్య ద్వారానే వర్తమానం రాబట్టి వారు దానికి భావం చెబుతారు. ఆయన కూడా ఇచ్చిన మాట ప్రకారం 30 దుస్తులు సంసోను వారికి ఇస్తాడు. అయితే ఇక్కడ యెహోషువ గ్రంథంలో 15వ అధ్యాయంలో కాలేబు పెట్టినటువంటి ఈ యొక్క ఆఫర్, లేదా చేసిన ఈ ప్రకటన ఒత్నీయేలు నెరవేర్చాడు. ఒత్నీయేలు వెళ్ళి ఆ పట్టణాన్ని పట్టుకొని జయించి అక్సాను వివాహం చేసుకున్నాడు. అయితే అక్సా గురించి కూడా కొద్దిగా మనం ఆలోచన చేయాలి. 18వ వచనం 19వ వచనంలో, మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదని దిగగా కాలేబు ఆమెను చూసి నీకేం కావాలని ఆమెను అడిగాను. అక్సా ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చిందో ఆ తండ్రిని చూడగానే తను ప్రయాణిస్తున్నటువంటి గాడిదని వెంటనే దిగి గౌరవంగా తండ్రితో మాట్లాడుతుంది. ఆ దినాల్లో ఆ విధంగా మరి పురుషులను, ప్రత్యేకంగా భర్తను కానీ లేకపోతే తండ్రులను కానీ స్త్రీలు గౌరవించే పద్ధతి ఎంత గొప్పదో. ఆదికాండములో 24వ అధ్యాయంలో రిబ్కా మొట్టమొదటిసారి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు దూరం నుంచి చూడగానే ఇస్సాకును ఒంటి దిగినట్టుగా రాయబడింది. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో అబీగయలు దావీదును చూడగానే తను గాడిద దిగినట్టుగా రాయబడింది. ఈ దినాల్లో ప్రేమ బాగా పెరిగిపోయి గౌరవ మర్యాదలు మంట కలిసిపోతున్నాయి. అందులో కేవలం యవనస్తులది మాత్రమే తప్పని చెప్పలేము. తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో అతి గారాబం చేస్తున్నారు, లేదా విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. పిల్లల్ని ప్రేమించొద్దని ఎవరు బోధించరు, కానీ వారిని విగ్రహాలుగా మాత్రం మనం చేయకూడదు. చాలామంది యవన పిల్లలు కూడా తల్లిదండ్రుల విపరీతమైన ప్రేమను ఆసరాగా చేసుకొని అడ్డు పెట్టుకొని తల్లిదండ్రులు అంటే ఏమాత్రం గౌరవం లేని వారిగా ప్రవర్తిస్తున్నారు. నిజముగా మంచి సాంప్రదాయాలన్నీ మచ్చుకైనా కనబడే దినాలు ఇవి. పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఇరువురికి హెచ్చరిక చేశాడు. మొదట పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని రాశాడు. అలాగే తండ్రులతో మాట్లాడుతున్నప్పుడు 4వ వచనంలో అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లైనా తండ్రైనా పిల్లలైనా భర్త అయినా భార్య అయినా వాక్యమే కదా మనకు ప్రామాణికము. నా చిన్ననాటి లేదా యవన కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే సొంత నాన్న కానీ పెద్దనాన్న కానీ లేదా బంధువులలో పెద్దలు కానీ
ఎవరు ఇంట్లోకి వచ్చినా గదిలోకి వచ్చినా లేచి నిలబడే వాళ్ళం. వారితో మాట్లాడుతున్నప్పుడు నిలబడి మాట్లాడేవారు. అంత గౌరవ మర్యాదలు ఉండేవి. అయితే ఇక అక్స ఏమని అడుగుతుందో మనం చూద్దాం 19వ వచనంలో. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాడు. తన తండ్రితో కుమార్తె అయిన అక్స నాకు ఒక దీవెన దయచేయమని అడుగుతుంది. ఎంత ముచ్చటనిపిస్తుంది ఈ అంశం. కుమార్తెనేమో దీవెన దయచేయమని అడుగుతుంది, తండ్రి అడిగిన వాటికంటే అధికముగా దీవెనలు ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు మన తండ్రి? యెషయా ప్రవక్తలాగా రాస్తున్నాడు 63వ అధ్యాయంలో 16వ వచనం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు కదా. దైవజనుడైన మోషే కూడా అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు మీరు ప్రతీకారము చేయదగిన? ఆయన నిన్ను సృష్టించినటువంటి తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపిస్తున్నాడు. ఆ తండ్రి కుమార్తెల మధ్యలో ఉన్న అన్యోన్య సహవాసం, ఆ ప్రేమను బట్టి ఒకరు అడిగారు, వెంటనే తండ్రి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథంలో మీరు 65వ అధ్యాయంలో చూడండి ఒక మాట, 16వ వచనం ఇలాగంటుంది, దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరుకొనును. ఆశీర్వాదము దీవెన కావాలని కోరడంలో ఏ తప్పు లేదు. తండ్రిని పిల్లలు అడగడంలో ఏ తప్పు లేదు. పైగా వాక్యమే అంటుంది, ఆశీర్వాదం కావాలని పొందగోరినవాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని కోరుకోవాలి, లేదా అడగాలి, ప్రార్థించాలి. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము, మీ కుటుంబం కొరకు, భవిష్యత్తు కొరకు స్పష్టముగా దేవుని దగ్గర మీరు ప్రార్థన విన్నపం పెట్టండి. రక్తం కార్చి ప్రాణం పెట్టినవాడు, ఉచితముగా రక్షణ ప్రసాదించినవాడు ఈ ఆశీర్వాదం నీకెందుకు ఇవ్వడు? పౌలు ఒక మాట అంటాడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని మనకు ఇచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తము ఎందుకు ఇవ్వడు అంటాడు. కీర్తనకారుడు 109వ కీర్తనలో మాట్లాడుతూ అంటాడు, దీవెన యందు వారికి ఇష్టం లేదు గనక అది వారికి దూరమైంది అంటాడు. ఆత్మీయతకు, ఆశీర్వాదానికి లింక్ పెట్టి మనుషులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున కొంతమంది పని కట్టుకొని తిరుగుతున్నారు. దీనులుగా, దరిద్రులుగా, ఏమీ లేకుండా, కాలినడకతో, అవసరమైతే ఆ కాలికి చెప్పులు కూడా లేకుండా దీనులుగా, దరిద్రులుగా ఉంటేనే వారి దృష్టిలో ఆత్మీయులు. అలాగా ఉన్నవారు కొంతమంది ఆత్మీయంగా లేరని నేను చెప్పట్లేదు, వారి కోణం అది. దేవుడు కొద్దిగా వారిని దీవించి ఆస్వాదించాడా? వృద్ధిలోకి వచ్చారా? ఇక మీరు వారి దృష్టిలో లోక సంబంధులే. అలాగని ఆత్మీయతను పక్కన పెట్టి భౌతిక సంబంధమైనటువంటి విషయాల కోసం పరిగెత్తే వారు లేరని నేను చెప్పట్లేదు. అంశము మనం సరిగా గ్రహించగలగాలి. ముగింపుగా ఒక మాట చెప్తాను. సమూయేలు 2వ గ్రంథంలో దావీదు మనకు కనపడతాడు. దావీదు అప్పటికే రాజుగా ఉన్నాడు. తన తర్వాత తన పిల్లలు రాజులు కావాలని అతడు ప్రత్యేకమైన విన్నపం పెట్టలేదు. కానీ దేవుని దగ్గర అతడు చేస్తున్న ప్రార్థన ఏంటి? దయచేసి నా కుటుంబాన్ని మీరు దీవించండి, నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, వారు నీ సన్నిధిలో ఉండాలి, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది, నరుల ప్రయత్నం ద్వారా, ప్రయాస ద్వారా అది కలగదు. అక్స తన తండ్రి దగ్గర తగ్గించుకొని తన విన్నపాన్ని తండ్రికి తెలియజేసి ఆ తండ్రి ప్రేమను సంపాదించుకున్నట్టుగానే మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన, మనం అడగకపోయినా మనల్ని ప్రేమించిన మన ప్రియ పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి మనల్ని మనం తగ్గించుకొని ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన, భౌతికమైన ప్రతి ఆశీర్వాదము అనుభవించుదుము గాక. మీరు ప్రతి విషయంలో పూర్ణోధార్య భాగ్యము గలవారగునట్లుగా మీ నీతి ఫలములు వృద్ధి పొందింపచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.